ఒక దినాన క్రీస్తు ప్రభు వారిని రహస్యంగా కలవటానికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయాణంలో మనం గమనించినప్పుడు మామూలుగా ఇతను ఒక అధికారి, ఇశ్రాయేలీల బోధకుడు. ఇతను సన్హెద్రిన్ సభ సభ్యుడు. కాబట్టి పగటి వేళ ఒకవేళ వెళితే అక్కడ ఉన్నటువంటి జనసమూహానికి భయపడవలసిన పరిస్థితి ఏమో అనుకుని అని మనవచ్చు. మరొక సత్యం ఏమిటంటే, రాత్రి వేళ ధ్యానం చేయడానికి, రాత్రి వేళ ఏకాగ్రతను కలిగి ఉండటానికి, రాత్రి వేళ మనసును కేంద్రీకరించి ఆయన మాటలు వినడానికి ప్రయాణం చేసి ఉండి ఉండవచ్చు అనేటువంటిది మనకు మాట. నికోదేము ఈ త్రిత్వ పండుగ పర్వదినాన నీవు నేను వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవడానికి మనొక మాదిరిని చూపించిన వారు. యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషణ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు ప్రయాణం చేసినటువంటి నికోదేము క్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు, బోధకుడా, నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు అని నేను ఎరుగుతున్నాను. దేవుడు తోడేకుంటేనే కానీ నువ్వు చేస్తున్న సూచక్రియలను ఎవరు చేయలేదని ఆయనతో చెప్పిన మాట. ప్రభువారు ఆ మాటకి క్రొత్త జీవితాన్ని, క్రొత్త జన్మం, క్రొత్తగా జన్మించింది. వాడు మాత్రమే దేవుని రాజ్యములకు వారసుడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కొంతమంది నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి క్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్ళినటువంటి వారు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట విని వ్యసనపడి నిత్య జీవాన్ని పొందలేక వెనుతిరిగినటువంటి వారు దేవుని వాక్యంలో మనం చాలా మంది చూస్తున్నాం. ఈ త్రిత్వ పండుగలో తిరిగి జన్మించుగా నూతన జీవితం లేక నూతన స్వభావం మన విశ్వాస పయనంలో తిరిగి ప్రభువులో నూతనముగా జన్మించాలి అంటే ప్రభు వారు చెప్పినటువంటి సమాధానం మత్తయి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించేటేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా ఖచ్చితంగా అతడు క్రొత్తగా జన్మించితేనే కానీ, క్రొత్తగా జన్మించాలంటే, తిరిగి జన్మించాలి అంటే ఆ నికోదేము బోధకుడు, పండితుడు, అధికారం కలిగిన వాడు, నిష్ఠ కలిగినటువంటి వాడు. అలాంటి వాడికి ఆయన అంటున్నాడు, అవుతాయా ముసలివాడు ఎలాగా జన్మిస్తాడు, మరో తల్లి గర్భంలో కదా. దేవుడు ప్రభువారు చెప్పిన మాట అతను ఎంత పండితుడైనా కానీ, ఎంత జ్ఞానవంతుడైనా కానీ దేవుని వాక్యంలో తెలియచేయబడతా ఉంది. పౌలు రోమ పత్రికలో ఆయన జ్ఞాపకం చేశాడు. 3 వచనాలే కానీ 36వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. ఆయన మూలమున
ఏకత్వం, 3 వ్యక్తిత్వాలు కలిగినట్టు, తండ్రిగా వాక్కు రూపంలో, కుమారుడిగా నిజస్వరూపంలో, పరిశుద్ధాత్మగా సిద్ధపరిచేటువంటి దానిలో ప్రియులారా, ఆయన మూలమున, ఆయన ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. ఇక్కడ ఈ నికోదేము అడిగినటువంటి ఈ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేదే తప్ప, వీళ్ళ యోగాను ఆయన బాప్తిస్మిచ్చేటువంటి సమయంలో చెప్పాడు, నా వెనక వచ్చువాడు నాకంటేను శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మిచ్చాడు. పరిశుద్ధాత్మ ఆ శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించిన వారైతే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించిన వారైతే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. 26వ వచనంలో అంటాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయండి. నేను మీతో చెప్పిన సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పినటువంటి సంగతి, కొత్తగా జన్మించుట, తిరిగి జన్మించుట. త్రిత్వముల గురించి పండితుడైనటువంటి కేశవ సందర్శనటువంటి ఆయన అంటాడు, తండ్రి సత్యము, కుమారుడు జ్ఞానము, పరిశుద్ధాత్మ సంతోషం. సచిత్ ఆనంద అనేటువంటి మాట ఉపయోగించాడు. తండ్రి సృష్టికర్త, కుమారుడు బయలుపరిచినాడు, పరిశుద్ధాత్మ పవిత్రపరిచినాడు. తండ్రి నిశ్చల దేవుడు, కుమారుడు యాత్రికుడు, పరిశుద్ధాత్మ మరలా వచ్చిన దేవుడు. తండ్రి శక్తి, కుమారుడు జ్ఞానము, పరిశుద్ధాత్మ పవిత్రత. తండ్రి ఉన్నవాడు, కుమారుడు ప్రేమించువాడు, పరిశుద్ధాత్మ రక్షించువాడు అని త్రియేక దేవుడి గురించి చెప్పబడినటువంటి మాటలు. అయితే ప్రియులారా, తిరిగి జన్మించుట, ఈ త్రిత్వ కాలంలో క్రీస్తు ప్రభువారితో కలిసి జీవనము కలిగి ఉండటానికి నీవు నేను ఏమై ఉండాలి అంటే, తిరిగి జన్మించిన వారిలో ఉండాలి. నూతన జన్మ లేక తిరిగి జన్మించుట లేక రూపాంతరము చెందుట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1-2 వచనాలు మనం గమనించిన వారైతే, ఇక్కడ పౌలు తిరిగి జన్మించుటలో అనేటువంటి మాటకు జ్ఞాపకం చేస్తున్నాడు. రూపాంతరం చెందుట, నూతన స్వభావాన్ని కలిగి ఉండుట. పౌలు అంటున్నాడు, కాబట్టి మీది లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన ఉన్న దేవుని చిత్తమని ఎరిగి పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సులు మారి కొత్తగా జన్మించాలి. అంటే కొత్తగా నీవు నేను క్రైస్తవ విశ్వాసంలో స్థిరపరచబడాలి. అంటే సుమారుగా 90 దినాల తర్వాత తిరిగి
దేవాలయంలో ప్రవేశించేటువంటి వారు ఎలాగ ఉంటారు అంటే ఏం చెప్తారంటే తిరిగి మరలా మేము దేవాలయంలోని దేవుడిని ఆరాధించడానికి పెడుతున్నాం. మరలా తిరిగి అనగా నీకు నేను నూతన జన్మ తిరిగి జన్మించడం అంటే మన క్రియ. ఎప్పుడైతే మన క్రియలు నూతన పరచబడినవిగా ఉంటాయో అప్పుడు దేవునిలో నూతన జీవితాన్ని ప్రారంభించడానికి యోగ్యత కలిగినటువంటి వారు. అందుకే నిత్య జీవాన్ని పొందడానికి వచ్చారు, మంచి మాటలు చెప్పడానికి వచ్చారు, మంచి మాటలు వినడానికి వచ్చారు. కానీ దేవుని వాక్కు తనలో ఉన్నటువంటి బలహీనత తనకు జ్ఞాపకం చేయబడినప్పుడు వారు వ్యసనపడి వెనుతిరిగారు. కానీ దేవుని రాజ్యంలో స్వతంత్రంగా ఉండాలంటే, ఆ నిత్య జీవాన్ని కలిగి ఉండాలంటే యేసును ఎరిగిన వారే ఉండాలి, యేసును కలిగిన వారే ఉండాలి, యేసుతో జీవించేటువంటి వారే ఉండాలి. పిల్లరా, నీవు నేను ఎలాగ ఉన్నా, ఏ రీతిగా ఉన్నా మనకు మనము పరిశీలన చేసుకోవాలి. తిరిగి జన్మించాలి అంటే, తిరిగి దేవునిలో బలపరచబడాలంటే, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన వల్ల రూపాంతరము అనగా నూతన స్వభావం. పౌలు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ అంటాడు, ఇదిగో ప్రాచీన స్థితిని విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారిని 4వ అధ్యాయం 22 వచనం నుండి 24 వచనం వరకు ఉన్న లేఖన భాగంలో పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతుంటాడు, ఇదిగో నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారి నవీన స్వభావం, నూతన స్వభావాన్ని కొత్తగా జన్మించాలంటే, తిరిగి జన్మించడం అంటే మన స్వభావం నూతన పరచబడిన ఉండాలి. ఉదాహరణ మనం గమనించినప్పుడు జకయ్య జీవిత చరిత్ర తెలియబడినటువంటి వారు లేరు. మనకు తెలుసు జకయ్య జీవితం అంటే ఎన్నో పర్యాయాలు విన్నాం. వినడం మట్టుకైతే మనం విన్నాము, కానీ మనలో ఉన్నటువంటి పాత స్థితిని మాత్రం మార్చుకోలేకపోతున్నాం, పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రభు దగ్గరకు వస్తున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించలేకపోతున్నాం. కానీ జకయ్య అలా కాదు, యేసును చూడాలనుకున్నాడు, యేసు కోసం ప్రయాణం చేశాడు, యేసును చూడడానికి శ్రమించాడు. యేసును చూచి యేసు పిలుపుని విన్నటువంటి జకయ్య నూతన జీవితాన్ని ప్రారంభించాడు. మనం కూడా మాటలైతే చక్కగా మాట్లాడతాం, మనమైతే మాటలైతే చక్కగా చెప్తాం. ఒకసారి జరిగిన సంఘటన, ఒక వ్యక్తి బాగా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక ఫోన్ వచ్చింది, నువ్వు కంగారు పడ మాకు, నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఇతను ఎదురు చూస్తున్నాడు. వచ్చినటువంటి వారు మనకి కావలసినటువంటిది ఇస్తారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నట్టే కదా, 90 దినాల నుంచి ప్రపంచాన్ని స్తంభింప చేసినటువంటి కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ మీద అనేక మంది అనేక రకాలైనటువంటి పాటలు, అనేక మంది వారి స్వస్థలాలకు నాకు జ్ఞాపకం వచ్చిన మాట, కైసర ఐగుస్తులో ఆజ్ఞ అయినప్పుడు తమ పట్టణాలకు వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఆ ప్రజలు ఎలాగ ప్రయాణం చేస్తుంటారు.
ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేసేటప్పుడు వారికి ఎలాంటి వసతులు ఉండాయి అని అనుకుంటున్నప్పుడు అనేక మంది వలస కార్మికులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కార్మికులకి మధ్యలో అన్నం లేక మనం ఎన్నో విచిత్రమైనటువంటి సంఘటనలు. ఒక అమ్మాయి అన్ని 4 కిలోమీటర్లు ఒక పురుడితో ఉన్నటువంటి చిన్న బిడ్డలు తీసుకుని ఎంతో మందిని పిల్లల ఇవన్నీ మనం గమనించిన వారైతే వారి స్వస్థలాలకు తిరిగి వారి ప్రయాణం చేస్తున్న ప్రయాణం ఎదురైనటువంటి శ్రమలు శోధనలు వీటన్నిటిని కూడా వారు జయించి వారి స్వస్థలాలకు వెళ్ళినప్పుడు వారి స్వస్థలాల్లో భోజనం లేకపోయినా వారి కుటుంబ సభ్యులను చూడాలి అనేటువంటి ఆశ తిరిగి నేను దేవుని వద్దకు వెళుతూ ఉన్నాను, దేవాలయానికి వెళుతూ ఉన్నాను. తిరిగి దేవాలయంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో మాటలు కాదు కానీ నేను క్రియలు 90 దినాల నుంచి ఈ లైవ్ ఆరాధనలో చైర్మన్ గారేమి పాస్టర్ గారేమి అద్దరేమి చెప్తా ఉన్నారు, ప్రతి వారు మాస్క్ పెట్టుకోండి అని. ఎంతమంది వింటున్నారు? క్రైస్తవులు అనబడే వాడు వింటాడు. మీ చేతులు శుభ్రంగా కడగండి. మీ ద్వారా ఇతరులకు ఏ విధమైనటువంటి అపకారం లేకుండా ఒకరికి దూరం పాటించండి. కొంచెం దూరంగా ఉండమంటే నాకు అమ్మ జబ్బుందా అని ప్రశ్న వేసేటువంటిది నా. కానీ దేనికోసం అంటే మనలను రక్షించుకుంటూ మనలను కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడబడేటువంటి బాధ్యత క్రైస్తవునిగా నా అందరి పైన ఉంది, క్రైస్తవ సంఘము పైన ఉంది. తిరిగి దేవుడు బలపరచబడటానికి సిద్ధపడుతున్నటువంటి సంఘం ఎలాగా ఉండాలి అంటే నూతనత్వాన్ని కలిగినటువంటి ఉండాలి. రెండవది, తిరిగి జన్మించినటువంటి వాడు, నూతన జన్మ కలిగినటువంటి వాడు, సాక్ష్యం చెప్పేటువంటి వాడుగా ఉండాలి. సాక్ష్యం, అయ్యో దేవాలయానికి వెళ్ళకపోయినా నా ఇంటిని దేవాలయంగా మార్చడానికి దేవుడిచ్చిన ఈ అవకాశంలో నా ప్రార్థన లూదియా దేవుని మాట విన్న తర్వాత, దేవుని మాట వినిన లూదియా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె విశ్వాసం ఉంచింది. ఎంతమంది ఇది నా జయధికారి దేవుని మాట విని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు నీ గృహాన్ని దేవాలయంగా చేసుకుని తిరిగి దేవుడిలోనికి ప్రవేశించడానికి నీ గృహంలోని కుటుంబానికి దేవుడు అధికరిస్తే ఏదైనా నా కుటుంబాలు దేవుడు బలపరచబడటానికి తిరిగి ప్రయత్నం చేసామా? అయ్యో దేవాలయం తెరవలేదని మాట్లాడుతున్నాం, కానీ నా కుటుంబం దేవాలయం, నా గృహం ఒక దేవాలయం. తిరిగి నేను దేవుడు జన్మించడానికి, నా కుటుంబం తిరిగి జన్మించడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చడానికి సత్యం ఎంతమంది నెరవేర్చగలిగారు? మూడవది, పశ్చాత్తాపం లేక మారుమనసు. మనందరికీ తెలుసు, లూకా సువార్త 19వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడు ప్రాంతాన్ని మనం గమనించినప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు పశ్చాత్తాపం, నూతన జీవితం, సాక్ష్యం ఇచ్చే జీవితం, పశ్చాత్తాపం చదవలసిన జీవితం. నీకో దేవుడు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలో అక్కడ ఒక సందర్భం మాట్లాడలేదు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెట్టాడో అలాగనే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన ద్వారా దేవుని రాజ్యమునకు వారసులుగా ఎంచబడతారు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యత నీవు నేను కలిగిన వారమై ఉండాలని సభలో జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లగా మన ముందు ఉంచబడినటువంటి మార్గములు రెండు.
ఒకటి నిత్య జీవ మార్గము, రెండవది దుష్టుని మార్గం. ఈ రెండు మార్గాలలో నువ్వు దేనిని ఎంచుకుంటున్నావు? మీరు తర్వాత చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. పిల్లల, నిత్య జీవానికి నువ్వు ప్రవేశించడానికి దానికి మార్గాన్ని తెలియజేస్తున్నాడు. నిత్య జీవులో ప్రవేశించేటువంటి పరిస్థితి ఏంటంటే, చివరిగా ప్రభువారు చెప్పిన మాట చెప్తున్నాను. 3వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. యేసు క్రీస్తును ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా నిర్మించేదని కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీకు నిశ్చయముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పరిశుద్ధాత్మ రక్షణ కవచంలో నీవు నేను ఏకత్వంలో త్రిత్వంలో ఏకత్వాన్ని కలిగి నిజమైనటువంటి త్రిత్వాన్ని మన జీవితాలకు అన్వయించుకొని తిరిగి జన్మించి దేవునిలో బలపరచబడేటువంటి క్రైస్తవ విశ్వాస సంఘముగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా నడిపించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానాలను గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తును మీ తలపులను మీ హృదయములకు కావులు నడిపించుగాక. ఆమేన్. Sim.
ఉంటారు. ప్రియమైన సంఘర్షులందరికీ ప్రభుత్వం రక్షిస్తున్నాము వందాలు మరి ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాము. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, గత 3 నెలల నుంచి 3 నెలల నుంచి ఆలయాలన్నీ మరి మూతపడి ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ కరోనా వైరస్ వల్ల మరి గవర్నమెంట్ సూచన మేరకు రేపు 8వ తారీఖు నుంచి ఆలయాలు అన్నీ ఓపెన్ చేయమని లెటర్ అయితే వచ్చింది. కానీ మనకి 16వ తారీఖు నుంచి ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం నుంచి మనకి ఆరాధన జరుగుతుంది. కార్యక్రమం 16వ తారీఖు ఆదివారం మొదటి ఆరాధన, సెకండ్ ఆరాధన, 3వ ఆరాధన తెలుగు 3 సర్వీసులు జరుగుతాయి. ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతుంది. మిగతా స్త్రీల సమాజాలు కానీ, సర్వీస్ స్కూల్స్ కానీ, యూత్ కానీ అలాంటి ఏమి ఉండవండి. దయచేసి ఏంటంటే ముందు మీ వ్యక్తిగతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేవుని భయభక్తితో ఉంటే మనం పాటిస్తాం. ఆరోగ్యాన్ని గురించి ఇంకోటి దానికి సంఘటనలకు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా లైవ్లో మరి వీక్షిస్తున్న సంఘటనలు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవన్నీ కొన్ని సూచనలు ఏ విధంగా మీరు చర్చలోకి రావాలి, ఆరాధన రావాలంటే ఏమేమి పాటించాలో ఆ విషయంలో నేను గవర్నమెంట్ వారు ఇచ్చిన సూచనలు బట్టి ఆ రకంగా మీకు చదివిపిస్తాను. ఆ రకంగా మీ అందరూ ఫాలో అవ్వాలని మేము పేపర్గా కోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కార్పొరేషన్ అమరావతి వారు ఒక లెటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైరస్ సోకకుండా ఆలయాల్లో తీసుకోవాలని జాగ్రత్తలు. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ అండ్ గ్లౌజ్ ధరించాలి. మనిషికి మీటర్ దూరం ఉండాలి. మందిరంలో చేరే ముందు గేటు దగ్గర మీకు శానిటైజర్ చేయబడుతుంది. ఈ 3 గేట్ల దగ్గర మీకు శానిటైజర్ మీకు 3 మనుషులు పెడతాను, మీకు స్ప్రే చేస్తారు. మీ చేతులు శుభ్రం చేసుకొని మీరు లోపలికి కూర్చోవాలి. అదేవిధంగా జ్వరం కానీ, దగ్గు కానీ అలాంటి ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా మీ అంటూ ఒక బాధ్యతగా దీన్ని పాటించండి. అలాంటి వాళ్ళు దయచేసి చర్చిలోకి రావద్దు. అది గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, చంటి పిల్లలు కానీ, 10 సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా చర్చిలోకి రావద్దు. కొత్త వారు వస్తుంటే మీరు గమనించండి. అంటే మేము అందరినీ గమనించలేము. కొత్త వారు మీకు తెలిసి ఉంటే కొత్త వారికి ఆదాయం ప్రవేశం లేదు. అది కూడా గమనించండి. ఎవరి వస్తువులు వాడే తీసుకోవాలి. ఏ వస్తువులు కూడా ఇక్కడ వదిలిపెట్టి పోవడం కానీ, ఇక్కడ మీకు వాటర్ కూడా ఉంటుంది. ఎవరు వాటర్ వాడే తీసుకోవాలి. మీ వాటర్ మీరే తాగి మీరే తీసుకెళ్ళాలి. ఒకవేళ గ్లౌజ్ లేదా తీసుకొచ్చినా మీరు తీసి ఇక్కడ చర్చి కారణం లేకూడదు. మీరు ఇంటికి మీ డస్ట్బిన్లో కానీ ఎక్కడన్నా వేస్ట్ పడేయాలి. కరతెల సేకరించుకోవడాలు ఎవరు ఉండే ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేతులు పెట్టి అలాంటి ప్రార్థనలు చేయడాలు ఏమో. ఆరాధన అయిపోయినప్పుడు ఎవరికి వాడు వెళ్ళిపోవడం చర్చి దగ్గర ఎవరితో డిస్కస్ చేయడం అలాంటి ఏమో. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి. బెంచ్కి 2 మాత్రమే కూర్చుంటారు. ఈ బెంచ్లు కొంచెం ముందు జరుపుతాము. చర్చిలో పెట్టాలి, చర్చిలో కూర్చోండి. మిగతా వాళ్ళు బాల్కనీలో కూడా మధ్య చేతులు పెట్టేసి అడ్డగొండి కూర్చోండి. మిగతా పబ్లిక్ మొత్తం మిగతా వచ్చిన సంఘర్షణ బయట చైర్స్ ఏర్పాటు చేయబడి కంట్లాస్తాము. మీరు ఎవరైనా వచ్చిన సంఘర్షణలు ఒకటే మనవి, మీ సామాజిక డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటుంది. ఏ ఒక చిన్న కేసు వచ్చినా సెంట్ మార్క్స్కి బ్యాడ్ టైం వస్తుంది. ఏ చైర్మన్కో లేకపోతే పాస్టర్కో లేదా ఇంకోటికో కాదండి. సెంట్ మార్క్స్ చర్చికి వెళ్ళారు, వాటిని స్ట్రైట్ ఫార్వర్డ్ చేద్దాం. ఆదివారం చర్చికి వెళ్ళారు, ఆ కరోనా వచ్చిందంటే మొత్తం మన నుంచి అన్ని చర్చెస్ క్లోజ్ అవుతాయి. అదొకటి గమనించి మీరు దయచేసి ఈ యొక్క నీతి నియమాలన్నీ పాటించి సంఘానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకం ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. విషయాలు విన్నాం. ఇది గమనించండి. 14వ తారీఖు నుంచి మన కార్యక్రమాలు యథావిధిగా ప్రారంభమవుతాయి. ఈ మధ్యలో ఈ చర్చిని శుభ్రపరిచి శానిటైజ్ చేసి మొత్తం శుభ్రపరిచి మరి దేవుడు భయపరచడానికి దేవుడు తెలియచేయమైతే 14వ తారీఖు 7 గంటల నుండి 9 గంటలకు మొదటి సర్వీస్, 9 గంటల నుంచి 11 గంటలకి 2వ సర్వీస్, మళ్ళా ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటలకి ఇంగ్లీష్ సర్వీస్, 5 to 6 5 గంటల నుంచి
5 గంటల నుంచి 6 గంటల వరకు ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది విచారవారం. 6 గంటల నుంచి 7 గంటలకి తెలుగు సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా యథావిధిగా మనకి పేరాల బ్రాంచ్ చర్చిలో 11 గంటల నుంచి 12:30కి అక్కడ తెలుగు సర్వీస్ మనకు ఉంటుంది. కనుక చంద్రబాబు చెప్పిన బట్టి మనకి సండే స్కూల్ కానీ తెలుగు సమాజం కానీ హిందూ సమాజం కానీ ఉండదు అన్న విషయాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుక విషయాలు అది 65 సంవత్సరాలు పైబడిన వారు, అలాగే 10 సంవత్సరాలు పిల్లలు చర్చలోకి అనుమతించబడదు. ఎందుకంటే మీ జాగ్రత్త, మీ ఆరోగ్య సూత్రాలను పాటించుకోవడం గురించి మీ మరి జాగ్రత్తలు వహించాలి. ఎవరి శరీరానికి చెప్పినట్టుగా వాటర్ కూడా క్యాన్స్ పెట్టడం, పొరపాటు తెచ్చుకోవాలి. ఇవన్నీ మరొకసారి మనము 14వ తారీఖుకి మనం చెప్పుకుంటాం. కనుక 7 గంటలకి షార్ప్గా మనకి ఆరాధన కార్యక్రమం జరుగుతాయి. కనుక ఈ విషయాలు గమనించాలి. సోమవారం అది 14వ తారీఖు అయిన అనంతరం మార్నింగ్ డివోషన్ ఉంటాయి, శుక్రవారం ప్రార్థనలు ఉంటాయి, బుధవారం పూర్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. కనుక ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. దీన్ని తీసుకునే ముందు ప్రార్థన చేసుకుని దయచేసి ఇక మంచిది. పేదల్లో కూడా 11 గంటలకి సర్వీస్ జరుగుతుంది కాబట్టి పేద వాసులు మ్యాక్సిమం అక్కడ ఆలయంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం క్రౌడ్ తగ్గించుకున్నాం, జనాన్ని తగ్గించుకునే విషయం అవుతుంది. కానీ దాన్ని తప్పుగా భావించుకోవద్దు. మ్యాక్సిమం అక్కడ సర్వీస్ ఉంది కాబట్టి అక్కడ 2 ఆలయాలు, అక్కడ 11 నుంచి ఉదయం 6 ఉంది కాబట్టి మ్యాక్సిమం అక్కడ పాల్గొనడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ. దేవుడికి ఇష్టం ముందు 470 పాట, ఆ పాట పాడిన తర్వాత ప్రార్థన చూస్తున్నాం. Amen.
నామమును తెలుసుకోవడానికి నీ నామను స్తుతించడానికి తండ్రి బట్టి మనం చేస్తున్నాం తండ్రి. ఈరోజు సందేశం ద్వారా ప్రతి హృదయంలోనికి ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసే రీతిలో బట్టి మనం చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా సంఘంలోనైనా మన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదిస్తున్న రీతిలో బట్టి మనం చేస్తున్నాం తండ్రి. ప్రభు ప్రత్యేకమైన సమయంలో పాటలతో నీ నామమును వేయించిన కోయిల బృందాన్ని, అలాగే మరి కీబోర్డు, అలాగే ప్యాడ్స్ మధ్య బిడ్డలు దీవించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను చేయించిన ప్రతి విశ్వాసాన్ని కూడా నేను దీవించి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా నేను ఆశీర్వదించి మరి ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాలయ చిత్తమైన 14వ తారీఖు నేను మరి 7 గంటల సర్వీసు, 9 గంటల సర్వీసు, 11 గంటల సర్వీస్, నేను అలాగైనా ఈవినింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇంగ్లీష్ సర్వీసు, 6 గంటల నుంచి 7 గంటల వరకు తెలుగు సర్వీస్ అయినా ప్రారంభించడానికి మాకు ఇచ్చిన ధన్యత బట్టి మేము చేస్తున్నాం తండ్రి. నీ గొప్ప కృప మాకు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చైర్మన్ పిసిసి, ఎల్సిసి, ట్రెజరర్ బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ కాపాడు చేసిన పరిచయం దీవించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో విశ్వాసాలందరూ కూడా పేరు పెట్టుకుని దీవించి మేము కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను సంఘంలో నేను ఆరాధన ప్రారంభించే ముందు ఎటువంటి ఆటంకాలు లేకుండా నువ్వు కాపాడమని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఇంతవరకు లైవ్ ద్వారా నేను సేవలు అందించిన నీ పిల్లలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకమైన దీవెనతో నింపి నువ్వు కాపాడమని ప్రార్థిస్తూ నీ శక్తితో బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ ప్రత్యేకించి మా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనేకమైన దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశము, మా రాష్ట్రము, ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా నేను కరోనా వైరస్ వల్ల నేను బాధపడిన ప్రతి ఒక్కరిని కూడా నేను సంపూర్ణమైన శక్తితో నింపి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వ్యాధిని న్యాయం చేయడానికి నీ శక్తితో బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మా జీవితాల్లో నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అలాగే నేను చర్చలో ఉన్న బిడ్డను కూడా దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడానికి నీ బలమైన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైన బిడ్డలు కూడా నేను నీ పాత సన్నిధిలో నేను మరి చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఎండలకి నేను అలాగే అనేక బిడ్డలు మా పితరులు నిద్రించిన బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేయొచ్చు. ప్రత్యేకమైన ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మాపై కృపరించమని దేవ నిశ్చితమైతే నేను 14వ తారీఖు అనేకమైన సమూహాలతో మేము కలిసి నేను ఆరాధించుకునే ధన్యతలు ప్రభావ మాకు అనుగ్రహించమని, ఈ ఉదయకాత్మ జీవితం నింపమని, నీ కృపను అత్యున్నతంగా ఆశీర్వదించమని, ప్రత్యేకించి నేను మా ప్రార్థనలో నేను మరొకసారి నీ పాత సన్నిధిలో చేరి మొరపెట్టుచున్నాం తండ్రి. మాకు ఇస్తున్న ధన్యతను బట్టి నీకు మేమే వర్ణం చేస్తున్నాం. సెక్షన్స్ దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరివారందరూ కూడా దీవించి మేము కాపాడమని, నీ దీవునితో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వస్తుగా, నీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా ఆహారం మేము మాకు దయచేయి. మా అపరాధాలు చేసి వారు క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు. శోధనగా దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. నా ప్రభువే. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నేను కాపాడను గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశం చేసి కలుంచగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక.